హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ నెంబర్ 3 ఈరోజు చేస్తున్నాము. ఈరోజంతా కూడా తిరుపతి లోకల్ కొన్ని టెంపుల్స్ విజిట్ ప్లాన్ చేసుకున్నాం. సో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి సో మినీ వ్యాన్లో వెళ్దామని చెప్పి, అదిగో చూడండి కిందన పార్క్ అయి ఉంది. ఆల్రెడీ ఫ్యామిలీ అంతా ఎక్కుతున్నారు. మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆ డే 3లో మనం ఏదైతే టెంపుల్స్ అనుకున్నామో ఆ టెంపుల్స్ని విజిట్ చేస్తాం. ఇగో ఫ్రెండ్స్, ఇదిగో మేము బుక్ చేసుకున్న వ్యాన్, ఇట్స్ ఏసీ వ్యాన్ బుక్ చేసుకున్నాం. సో అదిగో మా ఫ్యామిలీ అంతా కూడా చూడవచ్చు ఒకసారి మీరు. సో ఈరోజు ఈ డే 3లో మేము కవర్ చేయబోతున్న టెంపుల్స్ ఏంటంటే శ్రీకాళహస్తి టెంపుల్, అలివేలు మంగాపురం టెంపుల్, కపిల్ తీర్థము అండ్ లాస్ట్లో ఇస్కాన్ టెంపుల్. సో అదో మీరు చూడొచ్చు, మనం తిరుపతి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఇప్పుడు. సో దారంతా కూడా మేము అది ఏ టెంపుల్కి ఎప్పుడే వెళ్తున్నాం అన్నది కూడా అంతా కూడా మీకు చెప్తాను. అదో చూడొచ్చు తిరుపతిలో మనం ఫ్లైఓవర్, తిరుపతిలో అక్కడ ప్రతి ఫ్లైఓవర్ తాలూకా పిల్లర్ మీద కూడా మనం వెంకటేశ్వర స్వామి నామాలు అవి చూడొచ్చు. అగో ఈరోజు క్లైమేట్ అయితే బాగా సన్నీగానే ఉంది మొత్తం, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ట్రిప్ అంతా కూడా మే మంత్లో పీక్ సమ్మర్లో వెళ్తున్నాం కదా. సో అగో మనం ఇప్పుడు తిరుపతి అవుట్స్కర్ట్స్ని క్రాస్ అవుతున్నాము. ఇప్పుడు అలాగా హైవే క్యాచ్ చేసి మనం ఇప్పుడు శ్రీకాళహస్తి రూట్లో వెళ్తుంటాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకుంటున్న ఈ 4 టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ ఒక 1 hour to 1 hour 15 minutes ట్రావెల్ ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి శ్రీకాళహస్తి నుంచి ఈ తిరునాచూర్ అమ్మవారి టెంపుల్ అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 1 hour జర్నీ. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కపిల్ తీర్థం ఉంటుంది. కపిల్ తీర్థం అక్కడి నుంచి ఒక వెరీ షార్ట్ డిస్టెన్స్ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ లాస్ట్లో కపిల్ తీర్థం నుంచి మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తాం. దట్ ఈస్ జస్ట్ వెరీ నియర్ బై 2 to 3 కిలోమీటర్స్. సో ఈ 4 టెంపుల్స్ కూడా మనం ఈ డే 3లో మనం కవర్ చేద్దాం. మార్నింగ్ అందరం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం PS4 రెస్టారెంట్ దగ్గర ఆగాము. టేస్ట్ అది కూడా బాగుంది. సో తిరుపతిలో మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్ ఇది. సో అక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత ఇందాక చెప్పేటట్టు ద జర్నీ మొత్తం స్టార్ట్ చేసాము. అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టీ బ్రేక్ కోసం ఒక చోట ఆగాము. సో అందరూ కొంచెం టీ, ఎవరైతే కొంచెం ఏమైనా కూల్ డ్రింక్స్ అవి తాగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనం శ్రీకాళహస్తి ఎంటర్ అవుతున్నాము. అదిగో ఆర్చి లోపలికి అలా ఎంటర్ అవుతున్నాము. సో మాకు అరౌండ్ బ్రేక్ అదంతా కలుపుకొని అరౌండ్ ఒక 1.5 to 2 hours పట్టింది, బ్రేక్ఫాస్ట్ అండ్ టీ బ్రేక్తో కలుపుకొని. సో ఎంటర్ అవుతున్నాం శ్రీకాళహస్తిలోకి. అదిగో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఆర్చ్ అది, సో టెంపుల్కి. సో మేమేంటంటే గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్, ఎందుకంటే అక్కడ ఆ గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళిన తర్వాత మనకు కొంత ఫ్రెండ్స్ రెఫరెన్స్ ద్వారా ఉంది. సో ఆ రెఫరెన్స్ ద్వారా కొంచెం ఆ గేట్ నెంబర్ 4 నుంచి కొంచెం మనం ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా, సో అందరికీ కలిపి కొంచెం అలా అక్కడ రిక్వెస్ట్ చేసి కొంచెం దర్శనం అది త్వరగా అయ్యేలాగా ప్లాన్ చేసుకోవడం కోసం గేట్ నెంబర్ 4కి మనం వెళ్తున్నాము. అదిగో చూడొచ్చు టెంపుల్కి జస్ట్ ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ మనం క్రాస్ అవుతున్నాం.
సో మనం అలాగా టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇదిగో మీరు చూడొచ్చు. సో పక్కనే చిన్న చెరువులా ఉంటుంది అండ్ ఇదిగో కార్ పార్కింగ్ అది ఏరియా కూడా. సో అదిగో మీరు పైన చూడవచ్చు ఒక నంది బొమ్మ. సో అలాగా ఇప్పుడు ఆ గేట్ నెంబర్ 4 దగ్గరికి మనం వెళ్దాం. ఇదిగో గేట్ నెంబర్ 4. సో అక్కడ రీచ్ అవ్వగానే ఇక్కడ అందరం కూడా దిగిపోయాము. వ్యాన్ ఏమో పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ గేట్ నెంబర్ 4 నుంచి అలా లోపలికి వెళ్తే మనకు అక్కడ ఆ లెఫ్ట్లో మనకి ఈ కౌంటర్స్ అవి ఉంటాయి. సో అక్కడ మనకు కొంచెం రెఫరెన్స్ అది తెలిసిన వాళ్ళు ఉంటే సో దట్ ఫ్యామిలీ అందరికీ కూడా బ్యాంక్ ద్వారా రెఫరెన్స్ ఉంది మనకి. సో అలాగా కొలీగ్స్ రిఫరెన్స్తో మనం కొంచెం త్వరగా దర్శనం అవ్వడానికి అక్కడ అప్రోచ్ అవుతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా ఇక్కడ చిన్న పిల్లలకి ఏమైనా బొమ్మలు కావాలన్నా అవన్నీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇదిగో టెంపుల్ పైనుంచి ఓవర్ వ్యూ ఇది. పక్కన చిన్న వే ఉంటుంది, చిన్న స్టెప్స్ ఏం కాదు, మామూలుగా స్టీప్ లాగా ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఈ టెంపుల్ పైనుంచి ఆ వ్యూ అంతా చూడవచ్చు. మేము పైకి అక్కడ వెళ్ళి అక్కడి నుంచి ఆ వీడియో తీసాము. ఈ వ్యూ అంతా కూడా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీకాళహస్తి నుంచి బయలుదేరుతున్నాము. అదిగో ఎగ్జిట్ గేట్. సో నెక్స్ట్ టెంపుల్ దగ్గర మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మనం అలివేలు మంగపురం టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇదే ఆ టెంపుల్ ఎంట్రీ. సో ఇక్కడ మనం ఈ ఎంట్రన్స్లో మనం ఇక్కడ ఈ బ్యాగేజ్ కానీ సెల్ ఫోన్ కానీ డిపాజిట్ చేసే కౌంటర్ ఇది. సో అలాగా గేట్ నెంబర్ 2 నుంచి మేము ఎంటర్ అయ్యాము. ఆ గేట్ నెంబర్ 2 ఇలా ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా అక్కడ మనకు ఒక రైట్ సైడ్లో లడ్డూస్ కౌంటర్ ఉంటుంది. సో ఇది ఆ గేట్ నెంబర్ అన్నమాట. చూడండి గేట్ నెంబర్ 2. సో ఇలాగ మేము గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మాకు సపరేట్గా ఏమీ రిఫరెన్స్ అయితే లేక మేము మామూలుగా 200 రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది మనం ఈరోజు అనుకున్న దాంట్లో సెకండ్ టెంపుల్ విజిట్ అది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము మళ్ళీ బయలుదేరి ఇప్పుడు ఒక దగ్గర లంచ్ కోసం ఆగామన్నమాట. సో ఆ లంచ్ బ్రేక్ కోసం ఒక చోట ఆగి అందరూ లంచ్ అది కంప్లీట్ చేసుకొని తర్వాత థర్డ్ టెంపుల్ అయిన కపిల్ తీర్థం టెంపుల్కి మనం వచ్చేసాం. అగో చూడండి కపిల్ తీర్థం కపిలేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. సో క్లైమేట్ అంతా కూడా కొంచెం సన్నీగా ఉన్నా బట్ ఈ మామూలుగా ఈ మే నెల అన్నది అందరికీ ఈ సీజన్ కాబట్టి చాలామంది జనాలు వస్తూనే ఉన్నారు. మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కూడా చూసాము. అలాగే ఈ కపిల్ తీర్థం కూడా జనాలు అందరూ కూడా బాగానే వచ్చారు. సో చూడొచ్చు మీరు అక్కడ కోనేరు, తర్వాత ఇక్కడేమో నాగేంద్ర స్వామి టెంపుల్ అవన్నీ కూడా. సో ఇక్కడే అందరూ కూడా ఈ దీపాలది వెలిగించి వాళ్ళకున్న కోరికలు కోరుకుంటుంటారు. నేను అండ్ మా ఫ్యామిలీ కూడా ఇక్కడ దీపాలది వెలిగించి ఇక్కడ దాని తర్వాత ఇదిగో చూడండి అక్కడ టెంపుల్లో ఒక చెట్టు. సో ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా దర్శనం అది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాము. శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాము. సెలవు లేదు కాబట్టి ఆ బ్లాగ్ తీయలేదు. తర్వాత ఏమో పద్మావతి ఆలయానికి వెళ్ళాము. అలివేలు మంగపురం టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో ఫోన్ సెలవు కాబట్టి ఇక్కడ మేము ఫొటోస్ అండ్ బ్లాగ్ పెట్టుకున్నాము. అదో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదే ఇస్కాన్ టెంపుల్. సో ఇక్కడ ఆ టెంపుల్ ఎంట్రన్స్ స్టెప్స్ దగ్గర ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకున్నాము. సో
యాక్చువల్గా వే బ్యాక్ 2016లో ఇలా ఫ్యామిలీ అంతా కూడా విజిట్ చేసాం అప్పట్లో. సో అప్పుడు నేను మా సిస్టర్ కలిపి తీసుకున్న ఫోటో, అండ్ ఇప్పుడు మళ్ళీ 26లో మళ్ళీ వచ్చాం. సో వి ట్రై టు రీక్రియేట్ ద సేమ్ ఫోటో. మీరు అది చూడొచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద. అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఆ స్టెప్స్ మీద ఫొటోస్ దిగాము. సో చూడొచ్చు. సో నెక్స్ట్ అలాగా ఇస్కాన్ టెంపుల్ అంతా కూడా మీకు అలాగా చూపిస్తాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక ఇస్కాన్ టెంపుల్లో అక్కడ స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి అది, అండ్ ఇది టెంపుల్ లోపల ఇదంతా కూడా. సో చూడొచ్చు మొత్తం అంతా కూడా అక్కడ పెయింటింగ్స్ కానీ లేదంటే అంతా కూడా మనకి ఏంటంటే టెంపుల్ అంతా కూడా మనకి ఆ కృష్ణుడి తాలూకా ఈ లీలలు మహిమలు అంతా కూడా చూపిస్తూ ఉంటారు. మేమంతా కూడా ఫొటోస్ తీసాము అవన్నీ కూడా. సో అన్ని మీకు చూపిస్తామన్నీ కూడా. సో ఈవినింగ్ కరెక్ట్గా మేము ఆ ఈవినింగ్ టైంకి అలాగా రీచ్ అయ్యాము. సో మీరు చూడొచ్చు. సో ఆ నైట్ టైం ఆ వ్యూ కూడా బాగుంటుంది కాబట్టి మేము చాలాసేపు వెయిట్ చేసి ఆ ఫొటోస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసాము. మీరు చూడొచ్చు. అండ్ వీడియో కూడా తీసాము. సో ఇంకా ఈ రోజుకి ఇంకా ఆ టెంపుల్ విజిట్ తర్వాత ఈరోజు ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం హోమ్ స్టేకి వెళ్ళిపోదాం. అండ్ రేపు మళ్ళీ నెక్స్ట్ డే 4th డే మొత్తం అరుణాచలం ట్రిప్ ఉంది. అదంతా కూడా వీడియో వ్లాగ్ చేసి మళ్ళీ మీ ముందు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.